అందరికీ నమస్కారం. జూన్ 5 దశపాపహర దశమి. జ్యేష్ఠమాసంలో దశమి రోజున దశపాపహర దశమిగా వ్యవహరిస్తారు. ఈ పర్వదినాన పరమ పావనమైన గంగానదిలో పుణ్యస్నానం చేసి గంగాదేవికి పూజ చేస్తే 10 పాపాలు తొలగిపోతాయని పురాణాలు పేర్కొంటున్నాయి. సమస్త జీవజాలానికి ప్రాణం నీరు. నీరు లేనిదే జీవం లేదు. సగర కుమారులకు సద్గతులు ప్రాప్తించేందుకు భగీరథుని తపస్సుకు మెచ్చిన గంగానది భూమిపైకి అడుగిడింది. అందుకనే మనం గంగానదిని పరమ పావనమైన నదిగా పరిగణిస్తాం. ఈ రోజున గంగలో స్నానం చేయలేని వారు ఇతర నదుల స్నానమాచరించి గంగాదేవిని పూజించవచ్చు. పరుషంగా మాట్లాడటం, ఇతర ప్రాణులను హింసించడం, అసత్యాలు చెప్పడం, చాడీలు చెప్పడం, పరుల ధనాన్ని ఆశించడం, గర్వాన్ని కలిగి ఉండటం తదితర పాపాలను ఈ పర్వదినం పోగొడుతుంది. అందుకని దీనిని దశపాపహర దశమిగా పిలుస్తారు. మానవ జీవితంలో అనేక సవాళ్లు ఉంటాయి. ఈర్ష, అసూయలు కలుగుతాయి. వీటిని అధిగమించినప్పుడే పరిపూర్ణ జీవితం సార్థకమవుతుంది. దైవంపై నమ్మకంతో పూజలు చేయడం ద్వారా వీటి నుంచి మానవుడు విముక్తి పొందుతాడని ఈ పుణ్యదినం అంతర్లీనంగా సందేశం ఇస్తుంది.